శాస్త్రాల్లో లేని పూజలు చేయకూడదు. ఇప్పుడు చాలామంది కొత్త కొత్త పూజల గురించి చెప్తున్నారు. ఇవన్నీ శాస్త్రాల్లో ఉంటే సరే, లేకపోతే చేసిన ఫలితం లేదు. అలాగే యజ్ఞాలు నిర్వహించగానే సరిపోదు. ఆ యజ్ఞాన్ని సరిగ్గా నడిపించే అంతటి మంత్రాన్ని పఠించగలిగే పండితులు ఉండాలి. లేకపోతే ఆ యజ్ఞం వృధా. యజ్ఞానికి ఎంత ఖర్చవుతుందని కూడా కృష్ణుడు అడిగాడు. ఎందుకంటే మన స్థాయికి మించి ఖర్చు పెట్టి ఏ పూజ, వ్రతం, యజ్ఞం చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. మన సంపాదన ఎంతో దానికి తగ్గట్టుగానే పూజలు చేయాలి తప్ప ఆడంబరాలకు పోకూడదని వేదం చాలా ఖచ్చితంగా చెప్పింది. అందుకే కృష్ణుడు ఇంత పెద్ద యజ్ఞం అంత ఖర్చు పెట్టి చేయించడం అవసరమా అని తండ్రిని అడిగాడు. ఇక ప్రతి ఇంటికి వంశపారంపర్యంగా వచ్చే సంస్కృతులు, సంప్రదాయాలు ఉంటాయి. వాటిని కాదని కొత్త కొత్త వ్రతాలు, పద్ధతులు, పూజలను చేయకూడదు. అందుకే ఈ యజ్ఞం లోకాచారంగా వస్తుందా, లేక మీరిప్పుడు కొత్తగా చేస్తున్నారా అని నందుణ్ణి కృష్ణుడు అడిగాడు. ఇవన్నీ ఇప్పుడు మనకు కూడా వర్తిస్తాయి. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.